హలో అందరికీ. సో ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తా. వీడియో చూసిన తర్వాత నేను చెప్పింది వినండి, అర్థమవుతుంది. సో వీడియో చూసిండ్రు కదా. సో వీడియోలో ఏంటంటే 2.5 months ఓల్డ్ పప్పి, అంటే గట్టిగా మాట్లాడితే మన చెయ్యి అంత ఉంటుంది. ఆ సైజ్ పప్పిని ఒకటి బాత్రూమ్లోకి తీసుకొని పోయి సెక్షువల్ అబ్యూస్ చేసి రేప్ చేసి ఆగమాగం చేస్తుంటే బయటికి తీసుకొచ్చిండ్రు. అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ ఒక అరుపు అరిసి దాన్ని లిక్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ వీడియో మీకు క్లియర్గా చూస్తే దాని పెయిన్ అర్థమవుతుంది. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? సో కాల్డ్ పొలిటీషియన్ 2 days నుంచి బాగా వైరల్ అవుతున్నారు. ఎవరో అది మీకు తెలుసు, పేర్లు నేను చెప్పను. ఒక రిపోర్టర్ వచ్చి డాగ్ రేప్ కేసెస్ గురించి ఏంది మనం వచ్చేట అంటే, అసలు డాగ్ రేప్ లేని చాలా నడవ అని చెప్పి ఒక రెక్లెస్ విధంగా ఒక సమాధానం స్టేట్మెంట్ పాస్ చేసిండు ఆయన హిందీలో. మరి దీన్ని ఏమంటారు సార్? మెదడు పెట్టి ఆలోచించి దీన్ని ఏమంటారో మీరే చెప్పండి, ఓకే? అండ్ మోరోవర్, నేను తెలంగాణ నుంచి, వరంగల్ మాది. వరంగల్ హనంకొండ కాజీపేటలో నేను రోజు నా వర్క్ పరంగా తిరుగుతుంటే ఏదైనా డాగ్స్ కానీ ఏదైనా యానిమల్స్ కానీ ఎమర్జెన్సీ కేసెస్లో ఉంటే నేను ఖచ్చితంగా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. అండ్ నేను చాలా వరకు డాగ్స్కి నా చుట్టుపక్కల ప్రతి ఏరియాస్లో నేను మెడిసిన్స్ అవి ఇస్తూ ఉంటా, ఫీడ్ చేస్తుంటా, షెల్టర్ పరంగా కూడా మంచిగా చూసుకుంటుంటా, అడాప్షన్స్కి పెడుతుంటా. మీరు నా పేజ్ చూసినా నన్ను ఫాలో అవుతున్నా మీకు తెలుస్తుంది అది. అండ్ ఇప్పుడు ఫేక్ అకౌంట్స్ చేసుకొని వచ్చి కింద కమెంట్స్ చేసేటోళ్ళు చెంపలు పగిలిపోతాయి మీకు. మీరు మాలాగా వచ్చి ఫస్ట్ సర్వీస్ చేయండి, సంథింగ్ ఎల్స్ చేసిన తర్వాత మీరు మాకు వచ్చి నీతులు చెప్పండి. లేదు అంటే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి, అంతే. అండ్ తెలంగాణలో 500 కుక్కలు. ఎందుకంటే మీరు ఏదో ప్రామిస్ ఇచ్చిరట, ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలంటే మీరు ఇచ్చిన ప్రామిస్లు బొచ్చడున్నాయి సార్, ఇంకా బొచ్చడున్నాయి. అవన్నీ వదిలిపెట్టి వీడికెందుకు వచ్చిర్రంటే వీటిని ఏమన్నా ఎవడు అడిగేటోళ్ళు లేడు, ఎవడు ఏమంటోళ్ళు లేడు. అవేం తిరిగి మిమ్మల్ని ఏం అడగవు కాబట్టి వీటి మీద పడ్డారు. వీటి మీద ప్రతాపం చూపిద్దామని చెప్పి దిగిండు కదా సార్. మెదడులో గుజ్జు ఉందా? పోనీ మెదడు మంచిగా సెట్ చేసుకొని ఆలోచించండి, మీరు చేసింది రైటా రాంగా అని చెప్పి. కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం పాపాన్నంతా ఇట్లా కుప్పలు మూట కట్టుకొని పెట్టుకుంటున్నాం నాశనం కావడానికి. ఇంకా 100 సంవత్సరాలైనా మన ఇండియా డెవలపింగ్ కంట్రీలోనే ఉంటుంది, కానీ డెవలప్డ్ కంట్రీ అస్సలు కాదని నా ఫీలింగ్. ఎందుకంటే చేసే పనులు, పోనీ ఏ పనినైనా చేసే తరీకాల చేస్తే బాగుంటుంది. ఇట్లా అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా చేసుకుంటూ పోతే ఎట్లయితుంది డెవలప్డ్ కంట్రీ? అసలు ఏం సాధిద్దామని చెప్పి మీరు ఏమో, అది ఏం జరగనుందో ఇంకా చూడాలి. అంతా ఈశ్వరిచ్చ, ఇంకా శివయ్య ఎంత చూసుకునేది. కానీ ఖచ్చితంగా చూస్తాడు, అది మాత్రం గ్యారెంటీ.